నాలుగో దశ పార్లమెంట్ ఎన్నికల కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ షురూ కానుంది. మొత్తం 10 రాష్ట్రాలు యూటీలతో కలిపి 96 చోట్ల పోలింగ్ జరగనుంది. మన రాష్ట్రంలోని 17 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సార్వత్రిక ఎన్నికల 4th ఫేజ్ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 4వ విడత పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 లోక్సభ స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. On behalf of the Election Commission, to convey hearty greetings to all the residents of Telangana, our voters, and also appeal in the festival of democracy. 1717 మంది అభ్యర్థులు సోమవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలో 45 మంది అభ్యర్థులు, అత్యల్పంగా ఒడిశాలోని నవరంగ్పూర్లో 4 బరిలో నిలిచారు. On behalf of the Election Commission, to convey hearty greetings to all the residents of Telangana, our voters, and also appeal in the festival of democracy. రాష్ట్రాల వారీగా చూస్తే ఏపీ 25, తెలంగాణ 17, ఒడిశా 4, యూపీ 13, మహారాష్ట్ర 11, మధ్యప్రదేశ్ 8, పశ్చిమ బెంగాల్ 8, బీహార్లో 5, జార్ఖండ్ 4, జమ్మూ కాశ్మీర్లో ఓ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఫేజ్ బరిలో అఖిలేష్ యాదవ్, ఒమర్ అబ్దుల్లా, గిరిరాజ్ సింగ్, అదిర్ రంజన్, మహువా మొయిత్రా, శత్రుఘ్న సిన్హా లాంటి ప్రముఖులున్నారు. తెలంగాణలో మొత్తం 17 స్థానాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి భిన్నమైన వాతావరణంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 3.32 కోట్ల మంది ఓటు వేసేలా 35,808 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన ఈసీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 12,000 మందికి మైక్రో అబ్జర్వర్లను నియమించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. లక్షల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. On behalf of the Election Commission, to convey hearty greetings to all the residents of Telangana, our voters, and also appeal in the festival of democracy. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 ఓఎంపీ స్థానాలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో విజేతను మహిళలే నిర్ణయించబోతున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 154 స్థానాల్లో మహిళా ఓటర్లదే పైచేయి. ఇందులో ఏకంగా 70 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కన్నా 4,000 మంది, 10,000కు పైగా మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో విజేతల తలరాతను మహిళా ఓటర్లే డిసైడ్ చేయనున్నారు. 2014 నుంచి 2024 వరకు రాష్ట్ర ఓటర్ల జాబితాల్లో మహిళల నిష్పత్తి పెరుగుతూనే ఉంది. కీలక రాష్ట్రాల్లో ఒకటైన పశ్చిమ బెంగాల్లో 4వ విడతలో సోమవారం 8 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 42 లోక్సభ స్థానాలకు గాను 3 విడతల్లో 10 చోట్ల పోలింగ్ ముగిసింది. 4వ విడత అభ్యర్థుల్లో పీసీసీ చీఫ్ అదిర్ రంజన్ చౌదరి, తృణమూల్ ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా, మాజీ క్రికెటర్లు కీర్తి ఆజాద్, యూసఫ్ పఠాన్ తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ పూర్తి కానుంది. కాగా తుది పోలింగ్ శాతం మాత్రం తెల్లారాకే తేలే అవకాశముందని ఈసీ తెలిపింది. On behalf of the Election Commission, to convey hearty greetings to all the residents of Telangana, our voters, and also appeal
in the festival of democracy.